హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎంత రిలీఫ్గా చెప్తున్నాను ఇంట్రడక్షన్. నిజంగా చాలా టెన్షన్గా ఉంది నాకు. ఎందుకో తెలుసా, ఇన్ని రోజుల నుంచి మీ అందరికీ ప్రతి వీడియోలో నెక్స్ట్ వీడియోస్లో బ్లాస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, నెక్స్ట్ వీడియోస్లో మీకు మంచి విషయం చెప్పాలనుకుంటున్నానని అంటున్నాను, కానీ ఎగ్జాక్ట్లీ అదేంటో చెప్పలేదు. మీ అందరికీ తెలిసిందే కదా, మా హస్బెండ్ యూఎస్లో ఉంటున్నారు అనేసి అందరికీ చెప్తూనే ఉంటాను కదా ప్రతి వ్లాగ్లోనూ కూడా. సో నేను కూడా అక్కడికి వెళ్ళడానికి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను ఫర్ మై ఫర్దర్ ఎడ్యుకేషన్ పర్పస్. కానీ ఆ మూమెంట్ నాకు ఇప్పటిదాకా రాలేదు మీకు రివీల్ చేయడానికి. ఇంకా రేపే నా వీసా. సో ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేశాను. అందుకే వ్లాగ్స్లో కూడా హింట్స్ ఇచ్చాను కానీ రివీల్ చేయలేదు. రేపే వీసా కదా, నాకు చాలా టెన్షన్ ఉంది అసలు నిజం చెప్పాలంటే. సో నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానో తెలియట్లేదు, వీసాకి ప్రిపేర్ అవుతున్నానో తెలియట్లేదు. నిజంగా అంత స్ట్రెస్డ్గా ఉన్నాను. సో నిజంగా ఒకవేళ అన్నీ మంచిగా అయిపోతే మాత్రం అప్కమింగ్ వ్లాగ్స్ అన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అదే అనమాట, అందుకే మీకు ఇంట్రడక్షన్లో చెప్తున్నాను. సో ఇంకా తెల్లవారితే వెళ్ళాలి కదా నేను, ఆ ప్లాన్స్ ఉంటాయి అండ్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్. అన్నీ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను, కానీ అసలు వీసా ఓకే అవుతేనే కదా ఇవన్నీ పాసిబుల్ అని అనిపించింది. బట్ అయినా కూడా ఈసారి భారత్ వ్యాక్సిన్ సెంటర్లో, అంటే మా హస్బెండ్ తీసుకుంది వేరే చోట, ఇప్పుడు నేను తీసుకుంటుంది ఇక్కడ అనమాట. సో వీసా ఓకే అవుతుందో లేదో తెలియదు, కానీ వ్యాక్సిన్స్ అన్నీ ముందే చేయించి పెట్టుకున్నాను. మళ్ళీ ఆ టైంకి ఒకవేళ టైం సరిపోదేమో అని ఒక చిన్న డౌట్తో ముందే చేయించుకున్నా. ఒకవేళ తర్వాతకైనా యూజ్ అవుతుంది ఇది, అలా ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ రిజెక్ట్ అయినా కూడా వీసా. ఇదంతా కూడా నా 1 year కష్టం అనమాట. అందుకనే కొంచెం బాగా దేవుడిని కోరుకుంటున్నాను బాగా జరగాలి అనేసి. అండ్ ఇంకా ఏమేం కావాలో మినిమల్గా రిక్వైర్మెంట్స్ ఉన్నవి వీసా అవ్వక ముందే కూడా తీసుకున్నాను. ఏముందంట, కవర్ పోయింది, చూపి ఏముంది. ఇదేంటో తెలుసా, కీ చైన్. ఇది ఆద్య పేరు ఉంది దీనిపైన. అయ్యో సారీ ఎంఆర్ఎస్ అని వచ్చింది, ఎట్లా రాకూడదు. లవ్ యూ అలాను, ఇట్లా పెట్టు. వెల్కమ్ బ్యాక్ టు ఎలకల బ్యాక్ టు కాదు, వెల్కమ్ బ్యాక్. ఎప్పటి నుంచో ఒక పాస్పోర్ట్ కవర్ కస్టమైజ్డ్ తీసుకోవాలని అనుకుంటున్నా, అది ఇంత కాలానికి కుదిరింది. కొన్ని మినిమల్ రిక్వైర్మెంట్స్ ముందే తీసి పెట్టుకున్నాను అన్నాను కదా, అలా తీసుకుంది. ఇందులో పాస్పోర్ట్ కవర్ కూడా ఒకటి, అండ్ ఆల్సో కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను, రోజ్ గోల్డ్లో మినిమల్ జ్యువెలరీ తీసుకున్నాను. అవి నేను తర్వాత ఇంకో వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇవైతే కస్టమైజ్డ్ అమెజాన్లో తీసుకున్నాను, కస్టమైజ్ చేయించుకున్నా. ఆ లింక్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇదైతే నేనైతే ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను చూడండి. ఎలాగో నేను అనుకున్నట్టుగా వీసా డేట్ అయితే రానే వచ్చింది. సో ఎంత టెన్షన్ పడ్డానో. ఇక్కడ ఎంబసీ దగ్గర మనకి వీడియోస్ ఎక్కువగా తీయనియరు, అస్సలు ఫోన్ పట్టుకొని ఇవ్వరు, వీడియో తీస్తున్నామేమో అనే డౌట్తో. ఇంకా అసలు కార్స్ ఏమైనా వెళ్తే కూడా తొందరగా అక్కడ నుంచి మూవ్ అయిపోవాలి, లేదంటే అస్సలు వెయిట్ చేయకూడదు కార్స్ కానీ వెహికల్స్ కానీ. మాట్లాడడానికి సో మొత్తానికి వీసా అప్రూవ్ అయ్యింది. ఈ ఇయర్ ఉన్న హైయెస్ట్ రిజెక్షన్స్కి నాకు అస్సలు హోప్ లేదు వీసా అప్రూవ్ అవుతుంది అనేసి. ఇంకొక 2-3 మెంబర్స్ నాకంటే ముందున్నారు అన్నప్పుడు కూడా యువర్ వీసా అప్రూవ్డ్ అనే మాట వినేదాకా కూడా చాలా టెన్షన్. నిజంగా కదా, ఆ క్యూ లైన్స్లో ఎంతోమందికి ఫీవర్స్, కొంతమంది అయితే కలదిరి అక్కడే పడిపోతారు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. నాకైతే అంతకని నేను అలా అయిపోతానే అనుకున్న ఒక సెకండ్ ఆ థాట్ అనేది వచ్చేస్తుంది ఎవరికైనా. ఐ థింక్ ఈ బ్లాగ్లో మీ అందరికి చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ థింగ్, నేను ఎక్కడ కూడా ఎంబసీకి సంబంధించిన వీడియోస్ కూడా అటాచ్ చేయలేదు. ఓన్లీ రీజన్ ఏంటంటే అక్కడ ఏం వీడియోస్ తీయరు, అండ్ ఆల్సో ఇవన్నీ బ్లాగ్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకా ఇప్పుడు ఎవరైనా వీసాకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కానీ నెక్స్ట్ స్ప్రింగ్కి కానీ సమ్మర్కి అని ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అందరూ చెప్పే మాటే నేను కూడా చెప్తున్నా. జస్ట్ ఏంటంటే స్టే కాన్ఫిడెంట్. రిజెక్షన్స్ చాలా ఉన్నాయని, సో అలా ఉన్నప్పుడు కూడా మనం దాన్ని ఓవర్కమ్ చేసాము అంటే మనకి ఎంతో కాన్ఫిడెన్స్ ఉండబట్టే కదా. అందరు నాకు అదే చెప్పారు, బట్ అది నిజంగా వర్క్ అవుతుందని అప్పుడు అనుకున్నా, బట్ ఇట్స్ ట్రూ అని ఇప్పుడు అనిపించింది.
అసలు బయటికి ఎంత ఆనందంగా వచ్చానంటే అంతమంది రిజెక్షన్స్ చూసేసరికి నాకు భయానికి అసలు అవుతుందో లేదో అన్న కంగారులో ఉంది. ఆల్మోస్ట్ నేను వెళ్ళి కూడా 2 అవర్స్ లోపలే ఉన్నాను. ఇంకా ఇంకా లేట్ అయ్యే కొద్దీ టెన్షన్ ఎక్కువ అవుతుంది కదా, అలా మా అత్తయ్య మామయ్య బయట నించొని ఊరికే టెన్షన్ పడిపోతున్నారు. కానీ నేను అనుకున్న వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి, అసలు అప్రూవ్ కాలేదు అని చెప్పేసి బయటికి వచ్చి సడన్గా వాళ్ళు డల్ అయిపోయేలా చేద్దామా ఒక సెకండ్ అని అనిపించింది. బట్ ఆనందంలో నేను అది హోల్డ్ చేసుకోలేకపోయాను, చెప్పేశాను మొత్తానికి. అండ్ ఇంకా వీసా అప్రూవ్ అయింది కదా, ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్ అనమాట. ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి నిద్ర పట్టలేదు, నాకు నిద్రపోలేదు. సో ఇవాళ వీసా అప్రూవ్ అయినందుకైనా సరే పడుకోవాలి అనుకున్నా. కానీ ఫుడ్ అయితే ప్రాపర్గా ఉండాలి కదా, అందుకనే ఇంటికి వచ్చే ముందే బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. మంచిగా నాకు ఫ్రైడే రోజు అయ్యింది కరెక్ట్గా వీసా. అండ్ ఆ రోజు బిర్యానీ తెచ్చుకొని మధ్యాహ్నం ఫుల్ పార్టీ చేసుకున్నాము. అందరూ వీసా ఓకే అవ్వకపోతే కంగారు పడే వాళ్ళంతా స్టూడెంట్సే ఉంటారు, కానీ నాలాగా వైఫ్స్ తక్కువ మంది కదా. సో ఇప్పుడైనా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిందాం, ఎలాగో ఇంకొద్ది రోజుల్లో మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనుకున్నా. అండ్ ఈ పార్టీలో భాగం చార్లీకి కూడా అనమాట. వీడికి బిర్యానీ అంటే ఎంత పిచ్చో, పిలిస్తే చాలు వచ్చేస్తాడు. ఇంకా మా అత్తయ్య అయితే ఈసారి సెంటిమెంట్ అని వేసుకున్నారు. ఎవరికి వీసా కావాలి అన్నా సరే ఈ సారీయే కట్టుకొని వెళ్తారంట. నిజానికి ఆ సారీ చిరిగిపోయింది, నా వీసా వరకే లాస్ట్ అనమాట. ఇంకా ఆద్య వీసాకు కూడా గ్యారంటీ లేదు. సో ఏమైతేనేముంది, ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేశాను కదా. ఈరోజు ఈ గుడ్ న్యూస్ మా మమ్మీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వెంటనే ఇంటికి బయలుదేరిపోయాను. ఎలా వెళ్తున్నాను అనే కదా మీ డౌట్. చూడండి నా స్కూటీ. ఆద్యానమ్మ వాళ్ళతో ఎక్కువగా అలవాటు చేయడం, రావడం పోవడం, ఆటోలు పట్టుకోవడం ఎందుకని డైరెక్ట్గా స్కూటీలో వెళ్ళి వస్తున్నాను. డ్రైవింగ్ చేస్తూ వ్లాగ్ చేయలేక ఇంటికి వెళ్ళాక చూపిస్తున్నాను. ఇంకా మా డాడీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు, ఎందుకంటే ఎప్పుడు వీసా గురించి టెన్షన్ పడ్డా కూడా 100% వస్తుంది, నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని 100 సార్లు చెప్పేవాళ్ళు. అయినా సరే నీకేం తెలుసు ఈ టెన్షన్ అంతా అని చెప్పేసి డాడీతోనే చిరాకు పడేదాన్ని. ఇంకా టైం చాలా తక్కువగా ఉంది, 10 డేస్ మాత్రమే. సో మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేశాను. ఇంకా మా మమ్మీ అయితే ఎంత ఆనందపడిపోయిందో చెప్పగానే ఇలా అని. కానీ ఆద్యాన్ని వదిలేస్తున్నానని అమ్మకు కూడా చిన్న బాధ. కానీ ఫ్యామిలీ కోసం అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మమ్మీ డాడీ అత్తయ్య మామయ్య అందరూ కూడా. సో అందుకే మెయిన్గా మేము టెన్షన్ ఫ్రీగా ఉన్నాము. ఆద్య అయితే సొంతంగా ఫుడ్ కూడా తినడం అలవాటు చేసుకుంటుంది ఇప్పుడిప్పుడే, అందుకే నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. లేదంటే తను వదిలేసినందుకు అంతకన్నా ఎక్కువ టెన్షన్ నాకే, అంతకన్నా ఎక్కువ బాధ నాకే. ఏంటో తెలియదు కానీ కరెక్ట్గా ఇంటికి వచ్చిన ఆ రోజే నా పైన ఎక్కువగా ఆడింది, లేదంటే నన్ను పట్టించుకోదు. సో ఇంకొక 3 డేస్ తర్వాత మనకి మెయిల్ వచ్చేస్తుంది, పాస్పోర్ట్ యువర్ పాస్పోర్ట్ ఈజ్ రెడీ ప్లీజ్ పికప్ అని చెప్పేసి. నేను హైదరాబాదే కాబట్టి పికప్ పెట్టుకున్నాను. లోయర్ కాన్కోర్స్ దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకున్నా. అండ్ ఫస్ట్ టైం నా పాస్పోర్ట్ పైన వీసా స్టాంపింగ్ చూస్తున్నా. అండ్ అది కూడా నాకు మా హస్బెండ్ కోసం నేను వెళ్తున్నందుకు చాలా హ్యాపీ. కనిపైన నాకు ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు కానీ, బట్ మా హస్బెండ్ అక్కడ ఉండడం, లైఫ్ అటు టర్న్ అయిపోవడం, నేను కూడా అక్కడే వెతుక్కోవడం, ఇలా అయిపోయి వాట్ ఎవర్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాస్ మా హస్బెండ్ని మీట్ అవుతున్నా కాబట్టి. మొత్తానికి నేనైతే మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నా. అన్నిటికంటే ఫస్ట్ థింగ్ అదే, ఈ వీడియోలో నేను మీ అందరికీ రివీల్ చేసి చెప్పాలి అనుకుంది అయితే అదే. సో చూసారు కదా ఈ బ్లాగ్, మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. అండ్ మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాయి. ఇంకా నుంచి బ్యాక్ టు బ్యాక్ బ్లాగ్సే ఉంటాయి మనకి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.